హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ కిరణ్. గైస్, ఈరోజు అయితే నేను అడవికి వెళ్తున్నాను. అడవికి ఎందుకోసం వెళ్తున్నానంటే అడ్డపిక్కల కోసం అయితే నేను అడవికి వెళ్తున్నాను గైస్. నాతో తోడు ఎవరు లేరు, నేను ఒక్కడు వెళ్తున్నాను. ఆయన మనకేం భయం ఉండదు, రోజు తిరిగి వెళ్ళాం కాబట్టి. మరి పండగ అయిపోయింది, సంక్రాంతి పండగ అయిపోయింది. మరి ఈరోజు అయితే అడ్డపిక్కల కోసం వెళ్తున్నాను. అదేంటి బ్రో, సంక్రాంతి పండుగ అంటున్నారు, అడ్డపిక్కలకి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఈ సంక్రాంతి పండగ అవ్వకుండా అడ్డపిక్కలు అయితే తినరు. అతిగా ముందు తింటే మన ఇంట్లో వారికి ఏదైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకవున పండగ చేసిన తర్వాతనే అడ్డపిక్కలు అయితే తినడం జరుగుతుంది. మరి ఆ యొక్క భోగినాడు రోజున అడ్డకాయ తీసుకొచ్చి దారిలోనే మొగ్గవాల్చి అడ్డకాయ పెట్టి మొగ్గవాల్చి మొక్కుతారు. మొక్కిన తర్వాత తెల్లవారు ఉదయాన్న కనుమ రోజున మరి అడ్డపిక్కలు, చేపలు, బొడ్డెంగులు అన్నీ కూడా కలిపి వంట చేసి పశువులకి అయితే మేపిస్తారు. అలా జరుపుకుంటారు మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో పండుగలు. నేనైతే మరి అడ్డపిక్కలకి వెళ్తున్నాను. మరి వెళ్ళాక చూపెడతాను గైస్. మనం వెళ్ళే దారిలో అయితే గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ముళ్ళ పెదరని ఉంది. ఈ వెదురు మొత్తం ముళ్ళుతో నిండి ఉంటుంది. ఈ వెదురు నరకాలంటే మనకు అల్పస్వల్పం కత్తి కానీ గొడ్డలు కానీ తెగదు. గొడ్డలు కానీ కత్తి కానీ వాయిదారి ఉంటేనే తెగుతుంది, లేకపోతే మన గొడ్డలు కానీ కత్తి కానీ వాలిపోద్ది. అంత గట్టి ఉంటుంది వెదురైతే, అంతా ముళ్ళులతోనే ఉంటుంది. నరికేప్పుడు కానీ చాలా జాగ్రత్త నరకపోతే మనకే దెబ్బలు తగులుతాయి. చూస్తున్నారు కదా, మా అడవంతా ఇదే ఉంది ఫ్రెండ్స్. అన్నీ కూడా ముళ్ళ పెద్దలు ఉంది మా అడవంతా కూడా. ఇదే దారి గుండా అయితే నేను పోతున్నాను, చూస్తున్నారు కదా. గ్యాస్, నేనైతే కొన్ని కాయలు అయితే తీసుకున్నాను చెట్టు కాడ నుంచి. ఈ కాయలో మంచిగా చీకులో తెలియాలంటే మనకు చెట్టు పైన తీసుకున్న కాయలని కూడా కింద పడేసి మనమైతే పచ్చికాయలనే ఒలవాలా. ఒలి చూసిన తర్వాత మంచిగా చీకులు అనేది మనకేం తెలుస్తుంది. కాయలన్నీ ఎరిసిన తర్వాత మనం మంటలో వేసిన తర్వాత ఒలిస్తే ఆ చీకులు అంతే మనం అన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకన మనం ఒలి చూసి ఏ చెట్టుకి అయితే మంచి కాయలని ఆ చెట్టు కాయలు తీసుకుందాం. ఓకే గైస్, చూస్తున్నా కదా, చాలా కాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడైతే ఆ కాయలు ఒలిచి చూడాలా. మంచి పిక్కలు అయితే మళ్ళీ కొయ్యగలను. చూస్తున్నా కదా గైస్, ఈ యొక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఓకే గైస్. గాయస్, మనమే చెట్టుకి అయితే ఎక్కుతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొన్ని కాయలు గాయస్.
గ్యాస్ అడ్డకాయలు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడైతే మంట పెట్టడానికి అయితే పుల్లలు అయితే తయారు చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇవ్వండి పుల్లలు అయితే తయారు చేస్తాను. దీనిపైన అడ్డకాయలు పేర్చాలా. పేర్చిన తర్వాత మనం మంట అయితే తగలెడతాం. హలో గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను అడ్డకాయలు కాల్చడానికి అయితే మరి పుల్లలు అయితే సిద్ధం చేశాను. దీనిపైన అయితే ఈ అడ్డకాయలు అయితే ఆ పైన వేయాలా. ఈ అడ్డకాయలు తీసుకొచ్చి దీనిపైన వేద్దాం మనం అయితే. ఓకే గైస్, ఇప్పుడైతే మంట పెట్టేస్తుందాం. మంట అయితే తగలబడేసిన ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కాయలు అయితే ఉడుకుతున్నాయి. గ్యాస్ చూస్తున్నారు కదా, కాయలు అయితే మట్టకాయలు తగలెట్టాను. ఆ కాయలన్నీ కూడా బాగా ఉడికిపోవాలా. ఉడికిపోయిన తర్వాత మనం తీసుకోవాలా, ఒక కరెక్ట్ తీసుకోవాలా. చల్లారిన తర్వాత అయితే మనం వలిచేసుకుంటాం. పిక్క తిందాం, ఎలా ఉంటుంది టేస్ట్. సూపర్. చూసినారా గైస్, కొన్ని అయితే చీకులు వస్తాయి, కొన్ని అయితే మంచి పిక్కలు వస్తాయి. గైస్, చాలా అయితే చాలా స్ట్రైట్గా ఉంటుంది. పిక్కలు అయితే వచ్చేసాను గైస్, చూస్తున్నారు కదా, పిక్కలు ఎంత బాగున్నాయో. చూస్తుంటే నోరూరుస్తుంది తినడానికి. చాలా అయితే చాలా తీసాను, కాకపోతే అన్నీ కూడా సీకులు ఫ్రెండ్స్, అన్ని సీకులు అయిపోయినాయి. మంచిది అయితే తీసుకున్నాను. పిక్కలు అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవైతే పచ్చి పిక్కలకి ఇంకా మనకు సమ్మర్ సీజన్లో వస్తాయి కదా, అప్పుడైతే ఎండిపోతాయి కాయలన్నీ కూడా. కాయలన్నీ ఎండిపోయిన తర్వాత మనకైతే పగిలిపోయి అయితే కింద నేలపైన పడిపోతాయి. పిక్కలు ఏరుకుని వేపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి అయితే అంతకి చేదుగా తీపిగా ఉంటాయి, కానీ ఎండు పిక్కలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయి.